హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో 200కు పైగా దేశాలున్నాయి. ఇందులో 2 దేశాలు ఇటీవల ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో శక్తివంతమైన దేశాలేవి? వాటిని అధిగమించడం, వాటి మీద ఆధిపత్యం సాధించడం సాధ్యమేనా? ఒక దేశ జీడీపీని లేక ఆ దేశ సైనిక శక్తిని చూసి శక్తివంతమైన దేశాలుగా పరిగణిస్తామా? కానే కాదు. అభివృద్ధి చెందిన దేశానికి అనేక విషయాలు కొలమానాలుగా పనిచేస్తాయి. ఈరోజు వీడియోలో అలాంటి 10 శక్తివంతమైన దేశాల గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్లో భారత్, పాకిస్తాన్లు ఏ స్థానాల్లో ఉంటాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నెంబర్ 10 సౌదీ అరేబియా. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన, కఠినమైన చట్టాలతో సౌదీ అరేబియా చాలా ప్రత్యేకమైన దేశం. ఈ దేశంలో స్థానికుల కన్నా ఎక్కువగా విదేశీయులే ఉంటారు. అక్కడ రకరకాల పనులు చేసుకుంటూ ఆదాయం గడిస్తూ ఉంటారు. అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా అతిపెద్ద దేశంగా చెప్తారు. ప్రపంచంలోనే శక్తివంతమైన 3వ దేశంగా పరిగణిస్తారు. 1,32,690 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. ఈ దేశ జనాభా 3.57 కోట్లలు. ఇక నివసించే జనాభాలో 70% జనం బయటివారే. ఇక్కడ ఎక్కువ మంది ఆయిల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఇతర అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయినా సరే ఇక్కడి చమురు కంపెనీలే ప్రపంచంలో అత్యంత పెద్ద కంపెనీలు. దాదాపు 11,000 కిలోమీటర్ల మేర ఈ దేశంలో చమురు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చమురు మీదే ఆధారపడి ఉంది. ఈ దేశ జీడిపి $876 బిలియన్. ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో 18వ స్థానంలో ఉంది. G20 దేశాల్లో చోటు చేసుకున్న ఒకే ఒక అరేబియా దేశం సౌదీ అరేబియా. ఆయిల్ వెలికితీతకు మాత్రమే ప్రభుత్వ ధనం వ్యయం చేయబడుతుంది. మిలిటరీ కొరకు అత్యధికంగా వ్యయం చేస్తున్న ప్రపంచ దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశాల్లో 9వ స్థానంలో ఉంటుంది. 2,27,000 మిలిటరీ ఉంది. ప్రపంచ దేశాల్లో సౌదీ అరేబియా 2010-14లో అత్యధికంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకున్నట్టు SIPR పరిశోధన తెలియజేసింది. నెంబర్ 9 టర్కీ. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ, జంహూరియత్ ఏ తుర్కీ అని వ్యవహరిస్తారు. ఇటు ఆసియాలోనూ అటు ఐరోపాలోనూ విస్తరించి ఉన్న దేశం అది. అందుకే దీన్ని యూరేషియా అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద పర్యాటక దేశం. అందమైన ప్రదేశాల్లో టర్కీ కూడా ముందు వరుసలో ఉంటుంది. 7,83,562 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ దేశం వైశాల్యం దృష్ట్యా ప్రపంచంలో 37వ స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 8.55 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ దేశ జీడిపి $845 బిలియన్. తమ జాతీయ ఆదాయంలో 2% కన్నా ఎక్కువగా మిలిటరీ మీదే ఖర్చు పెడుతుంది. సైనిక బలగంలో ఈ దేశం 8వ స్థానంలో ఉంది. నేటోలో అమెరికా సైన్యం తర్వాతి స్థానం టర్కీదే. అన్ని ఆర్థికంగా సాయుధ బలగాలతోనూ ఈ దేశం ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలుస్తోంది. నెంబర్ 8 జర్మనీ. జర్మనీ 3,57,000 కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జనాభాలో యూరోప్లో 2వ స్థానంలో ఉంటుంది. ఇక్కడి జనాభా 8.42 కోట్లు. అతి గొప్ప ఆర్థిక వ్యవస్థను కలిగిన ఈ దేశం ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఉత్పత్తి రంగంలో జర్మనీ ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంది. అందుకే ఈ దేశాన్ని మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ అని కూడా పిలుస్తారు. అందుకే ప్రపంచ దేశాల మీద జర్మనీ ప్రభావం ఎక్కువే ఉంటుంది. ఇక్కడి రోడ్ల మీద వాహనాలు నడిపేందుకు ఎలాంటి స్పీడ్ లిమిట్ ఉండదు. ఎంత వేగంతో మీరు వాహనాలు నడిపించాలనుకున్నా ఆంక్షలుండవు. ఈ దేశ సైనిక శక్తి కూడా శక్తివంతమైంది. యూరోపియన్ దేశాల్లో సైనిక బలగాల్లో ఈ దేశం 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 1,83,700 సైనిక బలగం, 30,050 రిజర్వ్ సైన్యం ఉంటుంది. జర్మనీ తన మొత్తం జీడిపిలో దాదాపు 1.5% సైన్యం కోసమే ఖర్చు పెడుతుంది. ఇటీవలి కాలంలో ఈ దేశంలో సైన్యంలోకి రిక్రూట్మెంట్స్ జరగట్లేదు. అయినా కూడా ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో 8వ స్థానంలో ఉంది. నెంబర్ 7 ఫ్రాన్స్. అతి పురాతనమైన మానవ కళేబరం ఇప్పటికీ ఫ్రాన్స్లోనే ఉంది. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక అధ్యక్ష తరహా గణతంత్ర దేశం. ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారం వలన ఫ్రాన్స్ ది హెక్సాగాన్, షడ్భుజి అని తరచూ వర్ణించబడుతుంది. ఫ్రాన్స్ వైశాల్యపరంగా ఐరోపా సమాఖ్యలో అతిపెద్ద దేశంగాను, అలాగే ఐరోపాలో 3వ స్థానంలో ఉంది. బలమైన ఆర్థిక, సాంస్కృతిక, సైనిక, రాజకీయ ప్రభావంతో ఫ్రాన్స్ అనేక శతాబ్దాల పాటు ప్రబల శక్తిగా ఉంది. సాహిత్య రంగంలో కూడా ఈ దేశానికి విశిష్టమైన స్థానం ఉంది. సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాలు ఎక్కువగా ఈ దేశం వారే అందుకోవడం విశేషం. 6 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ దేశ జనాభా 6.74 కోట్లు. 2,08,700 సైన్యం కలిగిన దేశం ఇది. 35,000 రిజర్వు సైన్యం.
ఈ దేశ జీడిపి $2.94 ట్రిలియన్. ప్రపంచంలో ఇది 7వ స్థానం. తన జీడిపిలో 2.1% సైన్యం మీదే ఖర్చు చేస్తుంది. మెషినరీ, కెమికల్స్, ఆటోమొబైల్, ఎయిర్ క్రాఫ్ట్, టెక్స్టైల్స్ వ్యాపార రంగాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఫ్రాన్స్ దగ్గర 290కి పైగా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. నెంబర్ 6 సౌత్ కొరియా. సౌత్ కొరియా చిన్న దేశమే, అయినా సరే ఏషియాలో సంపన్న దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. 99,645 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ చిన్న దేశ జనాభా 5,13,00,000. ఈ దేశంలో 92% జనాభా ఇంటర్నెట్ ఉపయోగిస్తారు. దీన్ని బట్టి అర్థం అవుతోంది ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందో. జపాన్, చైనాల మధ్య ఈ దేశం ఉంటుంది. వైమానిక సైన్యం సామర్థ్యంలో ఈ దేశం 6వ స్థానంలో ఉంది. ఈ దేశ జీడిపి $1.8 ట్రిలియన్. తన జీడిపిలో 2.8% సైన్యం మీదే ఖర్చు పెడుతుంది. ప్రపంచ దేశాల్లో ఇది 6వ స్థానంలో ఉంది. 5.55 లక్షల సైన్యం ఉంది. 2.75 లక్షల రిజర్వ్ సైన్యం కూడా ఉంది. విద్యా, వ్యాపారం మీద ఎక్కువగా ఖర్చు పెట్టే దేశాల్లో సౌత్ కొరియా ముందు వరుసలో ఉంటుంది. నెంబర్ 5 జపాన్. ఈ దేశ జనాభా దాదాపు 13 కోట్లు. సమయానికి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. ఇక్కడి ప్రజలు శ్రమపడే మనస్తత్వం కలిగిన వారు. ఆర్థిక వ్యవస్థలో అమెరికా తర్వాత 3వ స్థానంలో ఉన్న దేశం ఇది. ఈ దేశ జీడిపి $5.58 ట్రిలియన్. తమ మొత్తం జీడిపిలో 1% మాత్రమే సైన్యం మీద ఖర్చు పెడుతుంది. అమెరికా ఈ దేశం మీద ఆధిపత్యం చెలాయించాలని చూసేది, కానీ జపాన్ ఎప్పుడూ బలహీనపడలేదు. జపాన్ చాలా కాలంగానే టెక్నాలజీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందుకే టెక్నాలజీ అంటే జపాన్కి పర్యాయపదంగా మారిపోయింది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు జపాన్ సైన్యం తక్కువే, అయినా కూడా శక్తివంతమైంది. 2,47,000 సైన్యం ఉంది. 56,000 రిజర్వ్ సైన్యం కూడా ఉంది. అయినా సరే శక్తివంతమైన దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. నెంబర్ 4 ఇండియా. గడిచిన 4 దశాబ్దాలుగా ఇండియా తన ఆర్థిక వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 6% పైగా వృద్ధిని కూడా సాధించింది. ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉంది. దేశ జనాభా 138 కోట్లకు పైగా ఉంటుంది. 14,55,000 సైన్యంతో 11.55 లక్షల రిజర్వ్ సైన్యంతో 4వ స్థానంలో ఉంది. $3.25 ట్రిలియన్ జీడిపిని సాధిస్తోంది. ఇందులో 2.9% సైన్యం మీదే ఖర్చు పెడుతోంది. ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అణ్వాయుధాల కొనుగోలులో మొదటి స్థానం ఆక్రమించింది. రాబోయే కాలంలో అగ్రదేశాల్ని వెనక్కి నెట్టి సైనిక శక్తిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో కూడా భారత్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. క్రికెట్లోనూ ప్రపంచ అభిమానుల్ని సంపాదించుకుంది. నెంబర్ 3 చైనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉంది. జనాభాలో కూడా మొదటి స్థానంలో ఉంది. జీడిపిలో అమెరికా తర్వాతి స్థానం చైనాదే. చైనాలో ప్రతి 1,600 మందిలో ఒకరు స్వయం ఉపాధిని కలిగి ఉన్నారు. చైనా పీపుల్స్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్దది. చైనా 22 లక్షల సైన్యం, 11.7 లక్షల రిజర్వ్ సైన్యం కలిగి ఉంది. ఈ విషయంలో చైనా 3వ స్థానంలో ఉంది. చైనా జీడిపి $29.4 ట్రిలియన్. ఇందులో 1.7% సైన్యం మీదే ఖర్చు పెడుతోంది. నెంబర్ 2 రష్యా. సైనిక శక్తిలో రష్యా 2వ స్థానంలో ఉంది. అంటే అమెరికా తర్వాతి స్థానం రష్యాదే. 6,000కు పైగా న్యూక్లియర్ ఆయుధాలున్నాయి. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. అందుకే అంత ఈజీగా రష్యాతో తలపడేందుకు ఏ దేశం కూడా ముందుకు రాదు. వైశాల్యంలోనూ రష్యా అతిపెద్ద దేశం. దాదాపు 15 కోట్ల జనాభా కలిగిన దేశం. తన జీడిపిలో $61.7 బిలియన్ సైన్యం కోసం ఖర్చు పెడుతోంది. అంటే దాదాపు 4.1% అన్నమాట. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చమురు మీద కూడా ఆధారపడి ఉంది. నెంబర్ 1 అమెరికా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. గతంలో అమెరికా, స్పెయిన్ల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించింది. అప్పటి నుండి ఆయుధాలు అమ్ముతూ లాభాలు గడిస్తూ ఆర్థిక వ్యవస్థలో అంతకంతకూ పుంజుకుంది. టెక్నాలజీ విషయంలోనూ ముందంజలో ఉంది. అందుకే అమెరికాలో ఎలాంటి పరిణామం జరిగినా ఆ ప్రభావం ఇతర దేశాల మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. అమెరికా జీడిపి $21.4 ట్రిలియన్. తలసరి ఆదాయం $65,280. అమెరికా ప్రతి సంవత్సరం $778 బిలియన్ ఖర్చు పెడుతోంది. ఇలా అన్ని రకాలుగా అమెరికా అగ్రదేశంగా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.